సామాజిక సమరసతను కాపాడుకోవాలి. అన్ని కులాల మధ్యలో ఉన్నటువంటి మరి వైషమ్యాలన్నీ తొలగిపోయి మనందరం కూడా సమానమే. మనందరం హిందువులం. కడప లోపలనే కులం, కడప దాటితే మనం హిందువులం అనేటువంటి బంధు భావన నిర్మాణం కావాలి. సామాజిక సమరసత. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణ. ఇవాళ పానీ బచావ్, బిజిలీ బచావ్, పేడ్ బడావ్, పేడ్ లగావ్, ప్లాస్టిక్ హటావ్, ప్లాస్టిక్ని తొలగిస్తాం, చెట్లు నాటుదాం, చెట్లు పెంచుతాం. ఈ విధంగా పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. అది మనం చేసి చూపించాలి. ఆ విధంగా పౌర విధులు, మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఏదైతే హక్కుల గురించి మనం మాట్లాడే ముందు బాధ్యతలు ఏంటి అనేది మనం గుర్తు చేసుకొని, బాధ్యతలు చిన్న చిన్న విషయాలు, ట్రాఫిక్ రూల్స్లు పాటిద్దాం, సరైన సమయానికి బిల్లులు కడదాం. ఇటువంటి చిన్న విషయాలను కూడా మనము గుర్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత. ఈ విధంగా పంచ పరివర్తన పేరిట మనము సమాజంలోకి వెళ్ళి ఇవాళ ప్రపంచం లోపల మనము ఎక్కడ బాగా చెత్త ఉందిరా అంటే అబ్బా భారతదేశంలో ఎంత చెత్త, ఆ మాట అనేది రాకూడదు. భారతదేశం లోపల ఏ పనైనా కానీ లంచం ఇస్తే పని అయిపోతుందిరా అనేటువంటిది అంతటా తెలిసిన విషయం. కానీ ఆ అపవాదులన్నీ తొలగిపోవాలి. ఆ దిశలో మనం ప్రయాణం చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి ప్రపంచం లోపల విశ్వ గురు స్థానానికి మనం చేరగలుగుతాం. మొట్టమొదట మనము మన ఇల్లును చక్కపరచుకోవాలి. ఈ విధంగా మరి కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, పౌర విధులు, పర్యావరణ పరిరక్షణ, ఇటువంటి విషయాల లోపల మనము ఈ పంచ పరివర్తన అనేటువంటి మనలో కలిగి మనము ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ, ఈ గురు పూజ సందర్భంగా 3 ముఖ్య విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ఒకటి, గురు అనాదిగా పరంపరగా వస్తున్నటువంటి గురు పూజోత్సవాన్ని మనం జరుపుకోవడం. రెండవది, భగవద్ధ్వజాన్ని ఏదైతే ఉందో అనాది వేద కాలం నుంచి మనం ఈ భగవద్ధ్వజం అనేటువంటిది పవిత్రంగా జ్ఞానానికి, ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి, హిందుత్వానికి, తత్వనిష్టకి ప్రతీకగా ఉన్నటువంటి ఈ భగవద్ధ్వజాన్ని మనం గురువుగా స్వీకరించడం, సమర్పణ భావం పూర్తిగా. గజేంద్ర మోక్షం లోపల మహాభాగవతంలో విషయం చెప్తుంది. మహాభాగవతంలో గజేంద్ర మోక్షం అనే ఘట్టం ఉంటుంది. ఆ ఏనుగును మొసలి పట్టుకున్నప్పుడు ఆ శ్రీహరి అని అన్నప్పుడు శ్రీహరి పరిగెత్తుకొని వచ్చారు. సిరికి చెప్పడు శంఖ చక్ర యుగము చేదోడ సంధింపడే, ఆ పద్యం మనకు తెలుసు. మొత్తం లక్ష్మీదేవికి చెప్పలేదు, గరుత్మంతుడికి చెప్పలేదు, ఆదిశేషుడికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. శంఖం కూడా, శంఖ చక్రాలు గద ఏది తీసుకోలేదు. పరిగెత్తాడు. ఒక భక్తుడు ఆపదలో ఉన్నాడు. అప్పుడు అదే శ్రీహరి వెళ్తున్నాడు, మహావిష్ణువు ఎడుగుతున్నాడు, పరిగెత్తుతున్నాడు అని చెప్పి అందరూ శ్రీహరి పడిపడ్డారు. శంఖము, చక్రము, గద, లక్ష్మీదేవి, గరుత్మంతుడు, ఆది అందరూ పరిగెత్తుతూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఆ విధంగానే మనము సంఘంలో ఈ గురు పూజోత్సవం నాడు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ గురు పూజ నాడే పిలుస్తారు మమ్మల్ని. ఎందుకంటే చెత్త ఇవ్వాలి కదా, విరాళం ఇవ్వాలి కదా. చెత్త కాదు, మనం ఏదైతే ఈ భగవద్ధ్వజం ముందర సమర్పిస్తున్నామో అది చెంద కాదు, విరాళం కాదు, సమర్పణ. ఈశ్వరీయ కార్యం, స్వామి కార్యం, మన సొంత పని కాదు, ఈ స్వామి కార్యం. కాబట్టి ఈ భగవత్ కార్యాన్ని మనం సమర్పణ చేస్తున్నాం.